వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. శ్రీ గోవిందమాల భక్త బృంద సేవా సమితి కడప శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అభిషేకం, కళ్యాణం మరియు గ్రామోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి గారు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు మరియు జిల్లా అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక అభిషేక హోమ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడం జరిగింది. కలిసి స్వామివారి యొక్క తిరుకళ్యాణానికి బద్దులమై స్వామి కళ్యాణం జరిపించడం కోసంగా అందరం కూడా ఇప్పుడు సంకల్ప పట్టణాన్ని అందరం కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. రాజరాజేశ్వరి దేవాలయం పరమశివుడు ఓం శ్రీం శ్రీ నమః. కడప పట్టణమే ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందినటువంటి మహాపట్టణం. కడపను దేవాది దేవుని యొక్క తొలి గడపగా అందరూ కూడా చూస్తుంటారు. అటువంటి కడపలో గోవిందమాల భక్త సేవా సమితి వారికి గత 14 సంవత్సరములుగా ఈ విశేష కార్యక్రమం జరగడం చాలా ముదావహమైనటువంటి విషయం. తిరుమలలో జరుగుతున్నటువంటి విధంగా ఉదయాస్తమాన సేవలు అంటే ఎప్పుడైతే స్వామి సుప్రభాతం దగ్గర నుంచి ఏకాంత సేవ వరకు చేసేటువంటి కార్యక్రమాలు మొదటి రోజు చేసి, రెండవ రోజు భక్తజన యొక్క బృందముల యొక్క మధ్య చక్కగా కళ్యాణాన్ని నిర్వర్తించడం వీరికి స్వామివారి యొక్క అనుగ్రహంగా తోస్తుంది. వారు ఎంతో కష్టపడి అందరినీ సేకరించి ఊరు ఊరు తిరిగి ద్రవ్యాన్ని ఆర్జించి ఇంతటి మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం వీరు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వీరికి ఆరోగ్య భాగ్యం కలిగి మరిన్ని కార్యక్రమాలు వీరు స్వామి యొక్క అనుగ్రహంతో బాగా చేయాలని మేము ప్రార్థిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు జరిగితే కడప ప్రశాంతంగా ఉంటుంది, కడప సస్యశ్యామలంగా ఉంటుంది, అనారోగ్యాలు లేకుండా ఉంటాయి. కాబట్టి స్వామి యొక్క అనుగ్రహం ఇక్కడ కడపలో ఉండేటువంటి కడప పట్టణ వాసులకు, చుట్టుపక్కల వాసులకు, ఈ జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా కలగాలని చెప్పి, ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ఇంకా జరుగుతూ కూడా ఈ కడప పట్టణం కాస్త ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లాలని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. గోవింద గోవింద. గోవిందమాల భక్త బృంద సేవా సమితి కడప వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము అత్యద్భుతంగా జరపబడుతుంది. అదేవిధంగా మా గోవిందమాల దీక్షాపదులు 45 రోజులు 3 ఏకాదశులు మాలాధరణ చేసి మాతో పాటు మా తోటి శ్రీవారి భక్తులందరినీ కలుపుకొని, కడప ప్రజలందరినీ కలుపుకొని, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ దగ్గర ఎంతో కొంత ద్రవ్యం ఎంతన్నా వాళ్ళ శక్తి మేర తీసుకొని ప్రతి ఒక్క విషయంలో భాగం కలిపి ఈ కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమము ఇక్కడ వర్షం పడినా కూడా ఎవరే కానీ కదలకుండా ఆ దేవదేవుని మీద భక్తితో ఎంతో ఆహ్లాదంగా పాల్గొని సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా ఈరోజు సాయంత్రం కళ్యాణానంతరము సాయంత్రం వైభవంగా గరుడ సేవ జరుగుతుంది. ఈ సేవలో మహిళలు
హారతులు పట్టగలరు. ఈ కార్యక్రమంలో మంగళ వాయిద్యాలు, పంచ వాయిద్యాలు, కోలాటము, చెక్క భజన మొదలైన కార్యక్రమాలు చాలా కలవు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని, అదేవిధంగా ఈ కార్యక్రమము జయప్రదం చేయవాలని కోరుతుండు. జై గోవింద, హరే శ్రీనివాస. డాక్టర్ డి హయగ్రీవాచార్యులు టిటిడి శ్రీశైల దేవస్థానం వ్యాఖ్యాతను నేను. అటువంటి నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. స్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. గోవింద గోవింద. పుల్లారెడ్డి, కడప.